ఏదో ఒక పాట పాడండి మా కోసం. మీరు అక్కడ ఎలా పాడతారు బేసిక్గా? మేడం. నా ప్రాణనాథుడా రాముడా రాముడా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో నాదా, నిన్ను నేను విడవానంటి నన్ను నేను మరవానంటి, నా రామచంద్రుడు ఏడున్నాడో ఓ రామా, నాకు ఎన్ని కష్టాలు వచ్చేవో రామా. అంటే సీతమ్మ తల్లి అడవికి వెళ్ళినప్పుడు మేడం ఈ రామాయణం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మా గురువులు మేడం, చెక్క భజన గురువులు. మీరు ముందు నేర్చుకుని తర్వాత ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నా మేడం. ఫస్ట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు డాన్స్ కాదు మాడాల్సింది, ఫస్ట్ రామాయణం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, దాని తర్వాత నీ డాన్స్, నువ్వేం డాన్స్ ఆడేస్తావు ఆటోమేటిక్గా అని చెప్పి నాకు పాటలు నేర్పించినాడు మేడం. నన్ను భజన ఫీల్డ్కి తీసుకొని పోయిండేది అన్న డోల్ రమేష్ అని, డోల్ వాస్తాడు మేడం. అన్న అట్లాడాలి ఇట్లాడాలని చెప్పి చేసినాడు. ఫస్ట్ నా వాయిస్ ఇట్లా ఉండేది కాదు మేడం, బేస్ చాలా అబ్బాయిల వాయిస్ వచ్చేది నాది. ఇప్పుడంటే కొంచెం అట్లా వస్తుంది, మైక్ పట్టుకుంటే మాత్రం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది నాది. రాయచోట్ల గురువు రవితేజ అని మా గురువు ఉన్నాడు మేడం. అతను నువ్వు పాటలు నేర్చుకో చిత్ర అని చెప్పి చాలా మంది ఏడిపించేటోళ్ళు మేడం. నీ గొంతు అట్లా ఉంది ఇట్లా ఉంది, అబ్బాయి గొంతులాగా ఉంది అది ఇది అని చెప్పి ఏడిపించేటోళ్ళు. చాలా ఏడిచిన. మీకు ఎలా అంటే ఆ గుండె ధైర్యం ఎక్కడొచ్చేది? అంతమంది అన్ని మాటలు అంటారు, అందరూ ఏడిపిస్తున్నారు. అలాంటి మాటల వల్లనే మనం పైకి ఎదుగుతాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినా కదా మా కమ్యూనిటీలోన, ఆ మాటల నుంచి ఇంకా పైకి ఎదుగుతానని చెప్పి ఆ పట్టుదలతోన ఎవరన్నీ నేను అనుకోనని చెప్పి మా గురువు రవితేజ పాటలు నేర్పించినాడు మేడం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చాలా ప్రాబ్లమ్స్ అన్నారు కదా. అంటే మేడం భజన ఫీల్డ్లోకి వచ్చినాక గొజ్జ అనేది 45 అనేది ఆమె ఏమన్నా ఆడేమన్నా చూసాక మా అమ్మాయి లాగే ఉంటుందిలే, అబ్బాయి కదా అనేటోళ్ళు చాలా మంది అన్నారు. మీ ముఖం మీదే మేడం. అమౌంట్ ఇచ్చేటప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక మార్నింగ్ అమౌంట్ ఇస్తారు కదా మేడం, అప్పుడు వీళ్ళకి ఇంత అమౌంటా 45 గాలికి అనే మాటలు చాలా ఫేస్ చేసినాయి మేడం. ఎలా తీసుకుంటారు అవన్నీ? అవన్నీ చూసి చూసి ఏడ్చి నా గుండె నిబ్బరం అయిపోయింది మేడం. ఇంకా రాయి అయిపోయింది నా గుండె చాలా. ఆ మాటలు తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది మేడం. ఇంట్లో చెప్పేవారు అమ్మకి ఇట్లా అన్నారమ్మా? అలాంటివి ఎట్లా చెప్తారు మేడం? మీరు ఒక్కరే ఏడ్చుకునేవాళ్ళు? నేను ఒక్కదాన్ని ఏడ్చుకునేదాన్ని. ఇంట్లో ఏమన్నా ఏడ్చాలనుకుంటే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, బాత్రూంలోకి వెళ్ళిపోతా, ఏడుస్తా బాత్రూంలో మేడం. 2 times ఏడ్చిన బాత్రూంలో మేడం. బాత్రూంలోకి వెళ్ళిపోయి సౌండ్ రాకుండా అసలు ఎవరికి తెలియకుండా అస్సలు ఇంకా ఏం లేదు మేడం. అట్లాంటి ప్రాబ్లమ్ చాలా చేసి వచ్చిన. ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు? ఇప్పుడు అస్సలు లేదు మేడం, అస్సలకే లేదు. చిత్ర కావాలా చిత్ర రావాలా మా ఊరికి ఖచ్చితంగా, చిత్రానే వేయాలా భజన అంటారు. అయ్యో చూడండి ఒక దగ్గర నుంచి ఎలా వచ్చేసారు ఆ స్టేజ్. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళినానంటే మేడం వాళ్ళు డ్రమ్స్ పెట్టుకుని ఊరేగింపు చేసుకుంటూ పోతారు ఆ భజన దగ్గరికి. నన్ను మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫేమస్ అంటే ఆ ఫేమస్ అని చెప్పి నేను చెప్పుకోను, కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ అభిమానం మాత్రం రాదు మేడం నాకు. నేను ఒక ట్రాన్స్ అని ఇప్పుడు తెలిసినా కూడా నన్ను అంత అభిమానిస్తారు నా ఫాలోవర్స్. అవునా? ఎలా సడన్ గా ఫాలోవర్స్ ఎలా వచ్చారు? అంటే ఆ డ్రమ్ ఎగిరినాను కదా మేడం, ఆ రీల్ అప్లోడ్ చేసేసిన ఇన్స్టాలో, దాని నుంచి కొంచెం ఫేమస్ అయింది. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి 3 years అయింది మేడం. 3 సంవత్సరాలు అవుతుందా మీరు చెక్కబజన స్టార్ట్ చేసి? 2021లో మేడం. ఈ డ్రమ్ము ఎగిరినప్పటి నుంచి 2020 లాస్ట్లో 22 లాస్ట్లో నుంచి కొంచెం అభిమానించినారు. ఈ మధ్య నంది అవార్డు తీసుకున్నప్పటి నుంచి ఇంకా అభిమానించారు. నంది అవార్డు ఎందుకు వచ్చింది మీకు? సింగర్ గా మేడం. ఓహో, పాటలు పాడుతూ వచ్చిందా? మీరేమో డాన్సర్ చిత్ర, కానీ మీకు నంది అవార్డు పాటలు పాడుతూ వచ్చింది. ఇది దేవుడి పాటలు పాడినందుకు? దేవుని పాటలు పాడినందుకు మేడం. ఓకే, దేవుని పాటలు పాడుతూ జనాల్ని పక్కన ఎంత మంది ఉండండి, వాళ్ళు ఎంత మూడ్ అప్సెట్ లా ఉన్నాయి, ఖచ్చితంగా అలా నవ్విచ్చేస్తా నేను. అవునా? మేడం, నాకు నవ్వేదే కావాలా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏడుస్తూ బతికినా కదా మేడం. నాలాగా అట్లా ఎవరు ఉండకూడదు, అందరు నవ్వుకుంటే ఉండాలా. ఎవరైనా ముఖం డల్ చేసినా ఏం నవ్వునా అంట, బాగా మొక్క మీద అనేస్తా. అవునా? డోల్ మాస్టర్ కానీ కీబోర్డ్ మాస్టర్ కానీ ఎవరైనా కూడా అందరు నవ్వుతూ ఉండాలి ఖచ్చితంగా. మీరు నవ్విస్తారు, అదే ప్లాన్. సో అవార్డు తీసుకున్నప్పుడు ఎలా ఉండింది? అంటే మేడం ఎక్స్పెక్ట్ చేశారు అసలు అట్లాంటి ఒక రోజు వస్తుంది? మేడం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆటోమేటిక్ గా ఫోన్ చేసేసినారు, మీరు డాన్సర్ చిత్ర కదా అంటే, అవునన్నా ఎవరు చెప్పండి అంటే, ఇట్లా హైదరాబాద్ నుంచి చేస్తానమ్మా, ఇట్లా మీరు సింగర్ కదా డాన్సర్ కదా, మీరు పాటలు బాగా పాడుతున్నారు, బాగా నవ్విస్తున్నారు జనాల్ని,
మేడం మాట్లాడుతుందంట అని చెప్పి ఒక మేడం ఉంది మేడం, ఆ మేడం మాట్లాడి మీరు వచ్చేసేయండి మా పలానా డేట్కి అని చెప్పి నా డీటెయిల్స్ అంతా తీసుకొని వాళ్ళు ఫిల్అప్ చేసుకొని పిలిచారు మేడం. మీరు నమ్మారా? మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా ఇది కూడా చాలా అంటే కొంతమంది డబ్బులు తీసుకొని ఇచ్చేటోళ్ళు ఇలాంటివి ఉంటాయి. మొన్న కూడా ఏదో డాక్టర్ ఫేక్ డాక్టరేట్ అని చెప్పి వచ్చింది. నేను అలాంటివి అనుకున్నా మేడం ఫస్ట్. ఓకే, నిజంగానే అనుకున్నా. ఈ వీళ్ళు ఉంటారు కదా మేడం విలేకరులు, సాక్షి, సూర్య, వీళ్ళందరూ వీళ్ళు అంటారు కదా, వాళ్ళకి చూపించినాక వాళ్ళు ఆహా ఇది గవర్నమెంట్ మీరు వెళ్ళండి మాకు ఖచ్చితంగా అని చెప్పి అప్పుడు ఫిక్స్ చేసుకుని అప్పుడు వెళ్ళినా మేడం. ఓకే, అవార్డు తీసుకుంటున్నప్పుడు ఎలా ఉండింది? మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? అంటే మా నాన్న ఫస్ట్ భిక్షాటం చేస్తూ ఎట్లా బాధపడినాడో, నా కొడుకు ఒక ట్రాన్స్ అయినా కూడా ఒక విద్య నేర్చుకొని ఇంకా పిల్లోళ్ళకి ఇంకా విద్య నేర్పిస్తాను నా కొడుకు అవార్డు వచ్చిందని చెప్పి చాలా మంది ఇంటికి వచ్చి సన్మానం చేసి చూసి మా నాన్న అప్పుడు గుండెలకు హత్తుకొని ఏడిచినాడు మేడం. ఆ రోజు నువ్వు ఇట్లా ఉండాలి, ఇంకా పైకి ఎదగాల, కిందికి దిగకూడదు, పైకి ఎక్కాల నువ్వు అని చెప్పి అప్పుడు ఈపిపోయిన 3 ఇట్లా కొట్టినాడు మేడం. శభాష్ అన్నట్టు మెచ్చుకున్నారు. అది ఒక మంచి మూమెంట్ నుంచి మా నాన్న ఫుల్ హ్యాపీ. అవునా? ఇప్పుడు మీరే డబ్బులు ఇస్తారు ఇంక ఇంట్లో? అంటే ఇంట్లో డబ్బులు అని కాదు కానీ మేడం, మా నాన్న అయితే నాది ₹1 ఆశించాడు మేడం. మా నాన్న మేస్త్రి, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా నాన్న ₹1 ఆశించాడు. ఇల్లు కట్టించుకున్నాం, కారు తీసుకున్నాం, అటు వరకు ఉన్నాం. డబ్బు నాకు ₹1 వద్దురా, అన్నీ నీ అకౌంట్లో వేసుకో, నువ్వు ఉండేది నాకు ఒక కొడుకువే, నువ్వు మా ముందర చచ్చిపోతే మేము ఎత్తేస్తాం, మేము చచ్చిపోయినాక నువ్వు చచ్చిపోతే నిన్ను ఎవరు ఎత్తేస్తారు, నీతో లెక్కుంటేనే ఎత్తేస్తారా ఎవరైనా కూడా, ఎవరైనా అన్నదమ్ములైనా బయట వాళ్ళైనా ఎంతైనా నీతో లెక్కుంటేనే నీతో ఏది ఉందో చూసి నీ దగ్గరకు వస్తారు, నీ శవం దగ్గరకు కూడా అని చెప్పి ప్రతి ఒక్క విషయం మాత్రం మేడం మైండ్కి ఎక్కేటట్టు చెప్తాడు మా నాన్న ఇప్పటికీ. మీకు ఆ భయం కూడా ఉందా, నేను చనిపోతే ఎవరు ఎత్తేస్తారు అని? అంటే మేడం నా కళాకారులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎట్లా దేవుడు తలరాత అది. మనమైతే ఎవరికైతే కీడైతే చేయలేదు మేడం. కళాకారులకు ఎవరికన్నా ఆపద వచ్చినా 5,000 10,000 సాయం చేస్తూ ఉంటాను. అవును, నేను అది కూడా ఒక వీడియో చూసి ఎవరికో 10,000 సాయం చేశారని చెప్పి అది చేస్తూ ఉంటా, ఖచ్చితంగా చేస్తాను మేడం. మా కళాకారులకు ఎవరికన్నా ఏమైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తా. నా మనసుకు ఎవరికైనా అన్నం పెట్టేయాలంటే ఖచ్చితంగా అనాథాశ్రయం పిల్లలకి అన్నం పెట్టిస్తాను మేడం. నెలకు ఒక్కసారైనా పెట్టిస్తా. ఓకే, బాగానే సంపాదిస్తున్నారు అయితే. అయ్యా అట్లానే దేవుడు ఇస్తున్నాడు మేడం. ఫస్ట్లో ఒక ₹100 కూడా చాలా కష్టం చేసిన దాన్ని మేడం. ₹100 కూడా వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి. ఓకే, ఆ కష్టం నుంచి వచ్చిన మేడం నేను. ఈ భిక్షాటనకి వెళ్ళినప్పుడు కానీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎంత సంపాదించేవారు? అంటే ఇక్కడ చిన్నపిల్లల దిష్టి తీసేపోతాం కదా మేడం, నేను ఒక్కదాని పేదని కాదు, మాదొక టోలీ అని ఉంటుంది, 5 మంది 6 మంది అని, అట్లా 5 మంది 6 మంది వెళ్తాం. ఆడ పోతే ఎంత ఇస్తారు? 5,000 6,000 అట్లా ఇస్తారు అంతే. అందరు కలిపి తీసుకోవాలి. ఆడ ఆటో ఛార్జీలు ఇవ్వాలా, టిఫిన్ బిల్లు కట్టేసేలా, అంత పోయి లాస్ట్ లో పంచుకుంటాం. వస్తే ఒక 600 700 అట్లా వచ్చేది డైలీ. ఒక రోజుకి 700 వస్తాయి అంటే డైలీ ఉండవు మేడం, ఆ సీజన్ బట్టి అట్లా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ చెక్క భజన ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే దాని డిమాండ్ని బట్టి తీసుకుంటాం మేడం. ఇంత నేను చెప్పలేను, కానీ నా తగ్గట్టుకు మాత్రం దేవుడు మాత్రం ఏం తక్కువ చేయాలి, అస్సలు చేయలేము. కొంచెం పేరు వచ్చాక ఇంకా మీరే ఇంతే ఇస్తేనే అంటే అది నేను గొప్ప చెప్పుకున్నట్టు అయిపోతుంది మేడం. అందుకని ఆ విషయం అయితే నేను ఎవరితో చెప్పుకున్నాను. మీరు ఎంత అడిగితే అంత ఇచ్చే స్టేజ్ లో అయితే ఇప్పుడు చాలా మంది అభిమానిస్తారు కదా, ఖచ్చితంగా రావాలంటే వాళ్ళు ఇంత అడిగితే ఇంత ఇచ్చేస్తారు మేడం, అంతే.